హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్ మాట్లాడుతుండేది. అందరినీ చూస్తాను ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ న్యూ ఇయర్ పార్టీ అది ఇది గ్రాండ్ గా చేసుకోవాలి అట్లా ఇట్లా అనేసి ప్రతి ఒక్కరు వీడియో పెడుతున్నారు. ఈ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసిన ఇంకా మీకు వచ్చిన ఫలితమేమి, వచ్చిన ఆదాయమేమి చెప్ప. మన డేట్ మారినంత ఈజీగా మన క్యారెక్టర్ అయితే మారిపోదు. నేను ఉదాహరణకి రియల్ గా ఫ్యాక్ట్ మాట్లాడుతున్నది. ఎవరికైనా ఈ వీడియో చూసే ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేదంటే స్కిప్ చేయండి. నేను ఓపెన్ గా మాట్లాడుతున్నాను. క్యాలెండర్ లో డేట్ మారినంత ఈజీగా మన లైఫ్ లో మన క్యారెక్టర్ అయితే మారదు. ఏమే, ఫస్ట్ నీ లైఫ్ నువ్వు సెట్ చేసుకో, అర్థమైనా? నీ క్యారెక్టర్ నువ్వు డిసైడ్ చేసుకో, నువ్వు మారు. ఈ న్యూ ఇయర్ ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ సంవత్సరం 365 దినాలకి ఒక రోజు అనేది కంపల్సరీ వస్తుంది. ఆ కంపల్సరీ వచ్చినప్పుడు నీ క్యారెక్టర్ బదలావనే కావాలా, నువ్వు బదలావనే కావాలా, నువ్వు ఒక రేంజ్ లో ఉండాలా. ఆ టైంలో చేసుకో. అంతేగాని ఒక సైడ్ ఈఎంఐ అంట, ఒక సైడ్ లోన్ అంట, ఒక సైడ్ అదంట, ఒక సైడ్ ఇదంట, ఫ్యామిలీ వర్కింగ్, అది ఇది పని పాట బిజినెస్ వర్కింగ్ అన్ని పెట్టుకుని 100 రూపాయలు జోబులో పెట్టుకుని బార్లేకపోయేసి ఒక క్వార్టర్ మందు తీసుకొని ఆడో నైట్ లో కూకొని 12 గంటల వరకు వెయిట్ చేసుకుని వాళ్ళతో వీళ్ళతో పిలుచుకొని పటాకులు కొట్టుకొని 100 రూపాయలు కేక్ తెచ్చేసి కట్ చేసుకుని న్యూ ఇయర్ అనేసి కాదు. మన క్యారెక్టర్ చేంజ్ చేసుకొని మనము బాగా కష్టపడి మనం ఒక రేంజ్కి ఎదిగి మనము కూకొని అప్పుడు సెలబ్రేట్ చేసుకుంటే దాన్ని ఒక రేంజ్ అంటారే గానీ డైలీ యాదో వచ్చే సంవత్సరం న్యూ ఇయర్ యావదు న్యూ ఇయర్ చెప్పు, యావది? మన క్యారెక్టర్ ఏమే కానీ చేంజ్ చేయలే. ఉండేది ఓపెన్ ఫ్యాక్ట్ గా మాట్లాడుతున్నాను. ఇష్టం ఉంటే లైక్ చేయండి, ఫాలో చేయండి, విష్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్.